ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విశేషాలు మీ అందరి కోసం. సాధారణంగా ఏ రామాలయానికి వెళ్ళినా రామచంద్రమూర్తి సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా నిల్చుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ ఈ ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మాత్రం ఎక్కడా లేని విధంగా స్వామి శయన రూపంలో కొలువు తీరి కోరిన కోరికలు నెరవేర్చి భక్తవరదుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. రామకోటి స్తూపం, అద్దాల మండపం కూడా ఉండే ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు స్వయంభూగా వెలిశాడని ఒక ప్రతీతి. రాముడు స్వయంభూగా దర్శనమిస్తూ శారీరక మరియు మానసిక అనారోగ్యాలను నయం చేస్తూ భక్తులు పూజలు అందుకుంటున్న ఇల్లందుకుంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు దగ్గర ఇల్లందుకుంట మండలంలో కనిపిస్తుంది. గర్భగుడిలో రాతి గుహ మధ్య ఉత్తర ముఖాన శేషతల్పంపై అనంతసేన రాముడిగా కొలువు తీరిన ఈ స్వామివారిని పూజిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మరి ఇంతటి క్షేత్రం స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇల్లంద అంటే ఒక చెట్టు పేరు. కుంట అంటే పల్లపు ప్రాంతం అని అర్థం. త్రేతాయుగంలోని ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని, కాలక్రమేణా ఇదే ఇల్లంద కుంటగా మారిందని ప్రతీతి. త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞను శిరస వహించినటువంటి శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణ సమేతంగా అరణ్యానికి బయలుదేరుతాడు. ఆ క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తండ్రి మరణ వార్త గురించి తెలిసిందంట. దాంతో ఇక్కడున్న ఇల్లంద అనే చెట్టు గింజలతోని తండ్రికి తర్పణాలను వదిలాడు. అలా ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు కొద్దిసేపు శయనించాడని, తరువాత ఇక్కడే స్వయంభూగా వెలిశాడని కథనం. అలాగే ఈ ఆలయంలోని ఉత్సవ మూర్తుల ఏర్పాటు వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో కలదు. స్వామి మూల విరాట్తో పాటు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఉండాలని ఒకప్పుడు మహర్షులు తలపెట్టారంట. ఆ ప్రయత్నంలో భాగంగా ఋషులు దేవతామూర్తుల రూపాలను చెక్కేందుకు ఎంత ప్రయత్నించినా కూడా వారు విఫలమయ్యారు. కొన్నాళ్లకు రాముడే ఆకాశవాణి ద్వారా తానే ఆ విగ్రహాలను తీర్చిదిద్దుతారని చెప్పారు. అలా స్వామి ఓ శిల్పరూపంలో ఆలయానికి చేరుకొని ఉత్సవ విగ్రహాలను చెక్కాడని, అందులో భాగంగా ఆ మూర్తులకు మనుషులకు వచ్చినట్టుగా పుట్టుమచ్చలు కూడా పెట్టాడని, అవి ఇప్పటికీ భక్తులకు కూడా కనిపిస్తాయని అంటారు. గర్భగుడిలో శయన రూపంలో దర్శనమిచ్చే స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని మనందరం చూసి తరించాల్సిందే. శేషతల్పం పైన స్వామి విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంటే, సీతాదేవి పాదసేవ చేస్తున్నట్టుగా, లక్ష్మణుడు వింజామర వీస్తున్నట్టుగా కనిపించడం విశేషం. స్వామిని పూజించే భక్తులు ఆ తరువాత ఈ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని, ఉపాలయాన్ని, హనుమంతుని కూడా దర్శించుకోవచ్చు. శివాలయంలో వినాయకుడు కొలువు తీరి తండ్రితో పాటుగా పూజలు అందుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ దేవతామూర్తిని పూజించాక స్వామి సేద తీరే అద్దాల మండపాన్ని కూడా చూడొచ్చు. భక్తులు రాసినటువంటి రామకోటి ప్రతులను నిక్షిప్తం చేసే స్తూపంగా మార్చిన రామకోటి స్తూపం కూడా ఇక్కడ ఆకట్టుకుంటుంది. శ్రీరామ పుష్కరిణిగా పిలిచే ఇక్కడున్న కోనేటికి ఔషధ గుణాలున్నాయని చెప్తారు. అనారోగ్యాలతో బాధపడేవారు స్వామివారిని పూజించి ఈ ప్రాంగణాలను నిర్మించి తీర్థ ప్రసారాన్ని స్వీకరించేందుకు ఇక్కడ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అలా నిద్రించినప్పుడు స్వామి కలలో కనిపించి అనారోగ్యాలను నయం చేస్తారని భక్తుల నమ్మకం. అలాగే అనారోగ్య సమస్యలు తీరేందుకు, కోరిన కోరికలు నెరవేరేందుకు మొక్కుకునే భక్తులు ఇక్కడున్న ఇల్లంద వృక్షాలకు ముడుపులు కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయంలోని స్వామివారికి రోజు చేసే పూజలతో పాటు శ్రీ రామనవమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శ్రీ రామచంద్రుని యొక్క ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు భక్తులు. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో కలదు. మరి తెలుసుకున్నారు కదా శయన రూపంలో కనిపించేటువంటి శ్రీరాముడి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.